ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరుని మీద ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయములో 36 నుంచి 47 వచ్చిన మన ధ్యానం చేద్దాం. తబితా లెమ్మనగా అనేటువంటి మాటను జ్ఞాపం చేసుకుంటున్నాం. ఇక్కడ ప్రియులారా, ఈ 36 అధ్యాయం 47 వచనాల్లో నేను చదువుతున్నాను. మరియు ఇప్పలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముంద ఆమె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లొద్ద యుప్పేకు దగ్గర ఉండ చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ ఎదుకు రావాలని వేడుకుంటే 2 మనుషులను అతని ఎద్దకు పంపిరి. అయితే ఈ శవాన్ని శుభ్రం చేసి మేడగదిలో పెట్టారు. పెట్టి అతను తీసుకుని వచ్చారు. పేతుర్ని తీసుకుని వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వారందరినీ కూడా వెలుపలికి పంపించేశాడు. పేతురు పంపించి మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. మోకాళ్ళుని ప్రార్థన, ఎట్లాంటి ప్రార్థన? శవం వైపు తిరిగి అందరినీ వెలుపలి పంపించాడు. మోకాళ్ళు ఉన్నాడు. చూడండి, ప్రార్థన, ఈ మొక్కలని ప్రార్థన చేస్తూ శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. ప్రియులారా, దేవుడు చూడండి ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడు. అల్పుడైన పేతురు, ఎన్నికలేని పేతురు, బలహీనుడైన పేతురు, చూడండి, గాలికి భయపడేవాడు, మనుషులకి భయపడేవాడు, చిన్న విషయానికి కూడా గాబరా పడేటువంటి వాడు ఇవాళ చూడండి ఎన్ని అద్భుతాలు చేస్తుండో మనం జ్ఞాపం చేసుకోవాలి. ప్రియులరా, బలవంతులైన వాడిని తృణీకరించి దేవుడు లోకంలో బలహీనలైన వారి ఏర్పాటు చేసుకున్నాడు. కుమారుడైన యేసుక్రీస్తు నామములో నువ్వు ఏది అడిగినా, నువ్వు ఏది మాట్లాడినా అది నీకు జరుగును గాక అనే విషయాన్ని దీని ద్వారా మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. ప్రియులరా, ఇక్కడ పేతురు చేసిన అద్భుతాన్ని మనం చూస్తున్నాం. అల్పుడైన పేతురు చనిపోయిన తబితాను బ్రతికించడం గొప్ప విశ్వాస యొక్క జీవితానికి సాదృశ్యంగా కనబడుతుంది. ఇక్కడ గతంలో ఇతడు అల్పుడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 25-37 వచనం చూస్తే రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చిన, ఎవరి యొద్దకు? శిష్యుల దగ్గరికి వచ్చాడు ఆయన. ఆంద్రేయ, యోహాను, పేతురు మొదలగు వారు సముద్రం దగ్గర చేపలు పడుతూ ఉన్నారు. ఆయన శిష్యులు ఆయన సముద్రం మీద నడుచుడ చూచి తొందరపడి భూతమని చెప్పుకుని భయపడిపోయారట. భయము చేత కేకలు వేశారు. ఈ భూతమని చెప్పింది ఎవరు? అసలు చూచింది ఎవరంటే పేతురు మాత్రమే. అందరూ చూశారు, కానీ పేతురు మాత్రం భయపడిపోయి భూతం అని చెప్పి మాట్లాడింది కూడా అతని వ్యక్తే. అతను పాత జీవితాన్ని జ్ఞాపం చేసుకుని ఇటువంటి వాడు, భయస్థుడు. యేసు ధైర్యము తెచ్చుకున్నాడు, నేనే భయపడిన వారితో చెప్పాడు. చెప్పిన తర్వాత, ప్రభా నీవైతే నాయన ఈ నీళ్ల మీద నడవడానికి నాకు అనుమతి ఇమ్మని అడిగాడు. నీతో పాటు నడవడానికి అని అన్నాడు. అంటే సముద్రం మీద. నిజమే, అతనుకున్న విశ్వాసం మంచిదే, కానీ ఆ విశ్వాసంలో స్థిరంగా ఉన్నాడా అనే విషయం చూస్తే బలహీనుడిగా ఉన్నాడు. అంటే ఏంటి ఆ బలహీనం? బలవంతుడు చూడండి, ఎటువంటి బలహీనత అంటే భయముతో కూడిన బలహీనత, అవునా కాదనే బలహీనత. ఇలాంటి బలహీనత కలిగినప్పుడు అద్భుతాలు మనకు జరగవని విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు ప్రియులారా చరిత్రకారుడు. అయితే పేతురు ఆ మాట చెప్పగానే ప్రభు అన్నాడు, ధైర్యం చెప్పుకోండి, ధైర్యంగా ఉండండి, నేనే అని చెప్పాడు. అప్పుడు పేతురు అంటాడు, అయ్యా నేను నీతో పాటు నీళ్ళ మీద నడవడానికి పర్మిషన్ అని అడిగాడు. ఎస్ ఆయన చెప్పగానే అతడు నీళ్ళ మీద 4 అడుగులు వేసాడు. వేస్తూనే ఆ నీటి వంక చూడగానే కిందకి వెళ్ళిపోయాడు. వెళ్తాడు, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాడు. అల్పుడైన వాడు ఇలాంటి లక్షణాలు కలిగిన వాడు ప్రియులారా. ఈ పేతురే గతంలో అల్ప విశ్వాసి, ఎందుకు తొందరపడ్డావు, ఎందుకు ఇలా పనిచేస్తావు అని చెప్పి ప్రభు దగ్గరికి వచ్చి అతను చేయబట్టుకుని పైకి లేపాడు ప్రియులారా. అయితే ఇతని జన్మస్థలం బెత్సయిదా. ఇతనికి కేఫా అని కూడా పేరుంది ప్రియులారా. కేఫా అనగా బండ. అంతేకాదు వృత్తి చేపలు పట్టడం, గలిలయ సముద్ర తీరమున చేపలు పట్టేవాడు. అరమేయ అనేటండి, చూడండి, అరమేయ అనేటువంటి భాషతో మాట్లాడేవాడు. అరామిక్ అనేటువంటి భాషతో మాట్లాడేవాడు.
తర్వాత ఇతడు చదువుకోలేదు కానీ విద్యలేని పామరుడు. పిల్లరా, విద్యలేని పామరుడు ఒక మాట చెప్పకనే అద్భుతాలు జరిగిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. తబిత లేచింది. పేతురు చూడండి, అంతేకాదు ప్రభువును పట్టుకున్నప్పుడు సిలువేసేటప్పుడు చూడండి, ఆయన తీసుకుని పోతున్నప్పుడు ఒక అమ్మాయి చూసి ఇతడు కూడా ప్రభుత్వం చెప్పగానే అమ్మో నాకు తెలియదని చెప్పి ముమ్మారు అబద్ధం ఆడాడు. మార్క్స్ వార్త 14:66-72 వచ్చిన చెప్తున్నాడు. 3 సార్లు నేను బొంకిన ఆ చరిత్ర అందులో ఉంది ప్రియులారా. కోడి కుయ్యక మునిపే అంటే అటువంటి వాడు భయస్తుడు. అయితే పునరుద్ధానం తర్వాత పేతురును ప్రత్యేకంగా మొదటి స్థానంలో ప్రభు ప్రతిష్ఠించాడు. అల్పుడైన వాడిని, భయస్థుడైన వాడిని, అవిశ్వాసుకున్నటువంటి వాడిని చూడండి, అటువంటి వాడిని బలిష్ఠుడిగా చేశాడు, బండగా పునాది వేశాడు. ప్రియులరా, యోహాను సువార్త 21:15 చెప్తున్నాడు చూడండి. 3 సార్లు పేతురును పలకరించిన అతడు చూడండి, పలకరించి బలపరచుట నా గొర్రెలను కాయమని ప్రభు అతన్ని మరి స్థిరపరిచి బలపరిచాడు. మత్తయి సువార్త 16:15 చూడండి, యేసు పేతురుతో నేను ఎవరిని చెప్పుకొనుచున్నావని అనగా సీమోను పేతురు, ప్రభా నీవు సజీవుడైన దేవుని కుమారుడు అని చెప్పాడు. అంతేకాదు, అందుకు యేసు నీవు ధన్యుడవు బర్రయోనా, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచేరే కానీ అది నీ వలన కాదని చెప్పాడు. అంటే బర్రయోనా అని అన్నాడు. అదే మత్తయి సువార్త 16:18 చెప్తున్నాడు చూడండి. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నీతో చెప్పుచున్నానని చెప్తున్నాడు. నువ్వు భూలోకమందు దేన్ని బంధించదువో అది పరలోకమందును బంధించబడును. ఈ భూలోకమందు దేనిని విప్పుదో అది పరలోకమందును కూడా విప్పుదవ విషయాన్ని జ్ఞాపం చేసుకుంటున్నాడు. ప్రియులారా, పేతురు జీవితాన్ని చూస్తే, పాత చరిత్ర చూస్తే అతడు ప్రతి విషయంలో కూడా పడిపోయిన వాడే, భయపడిన వాడే, అవిశ్వాసగా నిలబడిన వాడే. కానీ చూడండి, అద్భుతాలు చేసేవాడిగా మార్చాడు ప్రభు. శిష్యులు అందరి చూడండి, 12 మంది శిష్యులు మొదటి స్థానాన్ని చూడండి, ప్రత్యేకించి స్థానాన్ని ఇతడికి దేవుడు యేసుక్రీస్తు వారు ఇచ్చాడు. అతను అభిషేకించాడు, ఆశీర్వదించాడు, బలపరిచాడు. అపొస్తలుల కార్యములు 5:1-11 చెప్తున్నాడు చూడండి. అననీయ సప్పీరాలను దేవునికి ఇచ్చట్లో వాళ్ళు కొంత సొమ్మును దాచినప్పుడు ఒక మాట మాట్లాడగానే చూడండి, అననీయ చనిపోయి నేల మీద పడి అతను చనిపోయాడు, కొట్టుకుంటూ చనిపోయాడు. దేవునికి ఇస్తానన్న దాంట్లో కొంత సొమ్ము దాచి కొంత తీసుకుని వచ్చి ఏమన్నాడంటే ఇదే భూమి అమ్మిన సొమ్ము అని చెప్పాడు. పేతురు అన్నాడు, ఏమయ్యా ఆ భూమిని ఎంతకే మీరు అమ్మిత్రా? అవునయ్యా అని అన్నాడు. అంతే. ఎందుకు పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నావయ్యా, ఎందుకు ఎలాంటి నీ స్థితి కలిగిందని చెప్పి ఆయన కోప్పడగానే వెంటనే కింద పడి చనిపోయాడు. అతను చనిపోయి పాతిపెట్టి మరి ఒక యవనస్తులు మనం తిరిగి అక్కడికి వచ్చే సమయానికి 2 గంటలు పట్టింది. 2 గంటల తర్వాత తన భార్య వచ్చినప్పుడు అతని భార్యను కూడా మరి పేతురు పిలిచి అడిగినప్పుడు అదే మాట చెప్పింది. అమ్మా, ఎందుకు నువ్వు నీ భర్తతో కలిసి అలా మోసపూర్తిగా నడిచారు, పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నారు అనే మాట చెప్పగానే ఆమె కూడా కింద పడి చనిపోయింది. ప్రియులారా, చూడండి, అల్పుడైనటువంటి వాడిని దేవుడు గనుడిగా చేస్తున్నాడు. ఎనికలేని నిన్ను నన్ను, అయోగ్యులైన మనల్ని ఆయన కృప ద్వారా, ఆయన కనికరమ ద్వారా, ఆయన ప్రేమ ద్వారా రక్షించే దేవుడు మనకున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వే స్థితిలో ఉన్నా కానీ, ఏ బలహీనత కలిగినా కానీ యేసుక్రీస్తు నామములో నీవు జీవించినట్లయితే, ఆయన చెంతకు నువ్వు చేరినట్లయితే ఆయన నిన్ను రక్షించేవాడు, నిన్ను కనికరించేవాడు, నిన్ను ప్రేమించేవాడు. ప్రియులరా, మనకున్న విశ్వాసమును కడవరకును కొనసాగించే బిడ్డలు ఉండాలి. ఎలా ఉండాలండి? వినయముతోనూ, విధేయతతోనూ, పట్టుదలతోనూ, యథార్థతోనూ, సత్యముతోనూ, సమాధానంతో కలిగి మనము ఆయనతో నడిచినట్లయితే తప్పక మన మొరవిని ఆయన సహాయం చేస్తాడు. విషయాన్ని రూఢిగా మనకు వాక్యం తెలియపరుస్తుంది ప్రియులారా. కాబట్టి ఎవరైనా యేసుక్రీస్తు నామములో నమ్మి రక్షణ పొంది ఆయన మార్గంలో నడిచినట్లయితే ఆయన రక్షించే దేవుడు, ఆయన కనికరించే దేవుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు అనే విషయాన్ని ఈ యొక్క అంశం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, తబిత ద్వారా జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.